ఫోరెన్సిక్గా విచారణ జరిపి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగిని బదిలీ చేసి మరలా అదే ఉద్యోగికి బాధ్యతలు అప్పచెప్పావు. అటువంటిది నీకున్నటువంటి చరిత్ర, అది నీకు భక్తుల ప్రాణాల మీద ఉన్నటువంటి మమకార, భక్తుల ప్రాణాల మీద ఉన్నటువంటి శ్రద్ధ, భక్తుల ప్రాణాలకు ఉన్నటువంటి విలువ. కాబట్టి ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఒకసారి ఆ రోజు ఏదో అధికారాన్ని బదిలీ చేయడం వల్ల అదే అధికారం తీసుకొచ్చి పెట్టుకోవడం ఇవి కాదు చంద్రబాబు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు తిరుమలలో తొక్కిసలాట జరిగింది, ఏమైంది? కాశీబొగ్గలో తొక్కిసలాట జరిగింది, ఏమైంది? సింహాచలంలో భక్తులు చనిపోయారు, వాడుకోలే, అప్పుడేమైంది? కాబట్టి విజయవాడలో మీరు ఆలయాలు కూల్చివేసినటువంటి మాట వాస్తవం కదా. కాబట్టి నీకు భక్తి ఉందా? చంద్రబాబు నాయుడుకు భక్తి ఉందని చెప్పి ఏ భక్తుడైనా సరే హిందూ మతాన్ని ఆచరించేవాడు విశ్వసిస్తాడా నీకు భక్తి ఉందని? కాబట్టి అనేక సందర్భాలు మేము చెప్పాం, చంద్రబాబు నాయుడికి దేవుడు అంటే భక్తి లేదు, భయం లేదు. చంద్రబాబు నాయుడు చివరికి దేవుడని తన స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయాల కోసం వాడుకోవడానికి కూడా వెనకాడడు. దేవాలయం యొక్క పవిత్రతను దెబ్బతీయడానికి కూడా, తన రాజకీయ స్వార్థం కోసం ఏదైనా సరే చేయడానికి దేవుళ్ళ విషయంలో కూడా సిద్ధపడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చెప్పాం, హుండీలో దొంగతనాలు జరుగుతున్నాయి, అరసవల్లి హుండీలో డబ్బులు చోరీకి గురై కాశీనారాయణ క్షేత్రాన్ని కూల్చివేశారు. పాపం అక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి దాన్ని. అదేవిధంగా తిరుమలలో 1000 కాళ్ళ మండపాన్ని తమ హయాంలో కూల్చివేయడం జరిగింది. కాబట్టి ఈరోజు భక్తులు దేవాలయాల్లో హుండీలో డబ్బులు వేసినా సరే ఇవి దేవుడు కైంకర్యానికి ఉపయోగించవో, ఇవి ఎవరో ఒకరు దొంగతనాలకు చోరీలకు పాల్పడుతుందని చెప్పి భక్తుల సంఖ్య పెరిగినా హుండీల ఆదాయం తగ్గిపోతుందంటేనే చంద్రబాబు నాయుడు పట్ల భక్తులకు ఎంత విశ్వాసం ఉంది, ప్రభుత్వం పట్ల ఎంత నమ్మకం ఉంది అనేటువంటి దానికి ఇదొక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. కాబట్టి అటువంటి వాడు మామూలుగా ఒక మహిళలను మోసం చేసినటువంటి వాడు, అతి పవిత్రమైన ప్రపంచవ్యాప్తిగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి అటువంటి వ్యక్తిని, బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని వేసి ఎంతమంది ఎన్ని రకాలుగా నిరసన చేసినా, ధర్నాలు చేసినా నేను తీసేది లేదు, నా ప్రచారానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ఛానల్ ఆయన కొనసాగిస్తానని చెప్పి మూర్ఖంగా వ్యవహరించేటువంటి నువ్వు దేవుడు భక్తుడివా? నీకు దేవుడి పట్ల భక్తి ఉందా? దేవుడి పట్ల నీకు విశ్వాసం ఉందా? కాబట్టి నేను మాట్లాడేది, నువ్వు దేవుడి గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు లేదు. ప్రజల దృష్టిని మళ్లించేటువంటి డ్రామాలు ఇక మీదట మీకు పనిచేయవు. మేము అడిగేది, సాయికృష్ణ కుటుంబానికి ఏమైంది? సాయికృష్ణ కుటుంబానికి ఎందుకు మీరు న్యాయం చేయలేకపోయారు? క్రాంతి కుమార్ కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి వంటి కేసుల్లో నిజం ఏమైంది? పోలీసు వ్యవస్థను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం తప్ప ప్రజలకు సంబంధించినటువంటి శాంతి భద్రతలు కాపాడడంలో కానీ, ఎవరికన్నా ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయం జరిగినటువంటి తీరును పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చడానికి కానీ మీరు ప్రయోగిస్తున్నారా? లేదు కదా. మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను మీ సొంత వ్యవస్థగా వాడుకుంటున్నటువంటి మాట వాస్తవం కాదా? కాబట్టి రావణ పేరు చెప్పి పవన్ కళ్యాణ్ ముందు పెట్టి మతాన్ని తెర మీదకి తీసుకొచ్చి యూఏపీఏ యాక్ట్తో మీరు భయపెట్టి ఈరోజు చంద్రబాబు తన వైఫల్యాల నుంచి తప్పించుకోలేడు. డైవర్షన్ పాలిటిక్స్కి చంద్రబాబు నాయుడు పూనుకున్నా సరే ప్రజలు అర్థం చేసుకోగలరు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము స్పష్టంగా చెప్పేది, మాకు రావణతో సంబంధం లేదు. ఎవరు ఎటువంటి అసభ్యకరమైనటువంటి అభ్యంతర వ్యాఖ్యలు చేసినా మేము వాటిని సమర్థించము, మేము వాటిని వ్యతిరేకిస్తాము. కానీ చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని మాత్రం మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మీరు చట్టాన్ని దుర్వినియోగం చేసేటువంటి నైతిక హక్కు మీకు లేదు. కాబట్టి ఉగ్రవాద చట్టాలను తీసుకొచ్చి ప్రత్యర్థుల మీద, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి విమర్శకుల మీద, యూట్యూబర్ల మీద మీరు ఏదైతే ప్రయోగిస్తున్నారో అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని చెప్తున్నాను తప్ప దాన్ని తీసుకొచ్చి మీరు ఏదో విధంగా మాకు అంటకట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. కాబట్టి రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేటువంటిది రాజ్యాంగ విలువలకు లోబడి నిలవాలి, ప్రభుత్వం చట్టానికి లోబడి పనిచేయాలి. విమర్శలు వస్తే ఆ విమర్శల కేసులతో ఏదైనా ఉంటే మీరు వాటికి సంబంధించినటువంటి దాంట్లో యూఏపీఏ లాంటి యాక్టులు తీసుకొచ్చి అణిచివేస్తాము, ఎవడన్నా నోరు విప్పితే ప్రశ్నించేటువంటి గొంతును నొక్కుతామంటే ప్రజలు ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మేము మీకు స్పష్టత ఇస్తున్నాం, మీరు చేసినటువంటి విధానం మీద మేము ప్రశ్నిస్తున్నాం, మేము మిగతా విషయాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. కాబట్టి చంద్రబాబు గారు ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపండి, ప్రజలకు సమాధానం చెప్పండి. శాంతి భద్రతల మీద ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనల మీద మీరు సమాధానం చెప్పండి. కస్టోడియల్ డెత్స్ మీద మీరు సమాధానం చెప్పండి. పోలీస్ వ్యవస్థ దుర్వినియోగం మీద మీరు సమాధానం చెప్పండి తప్ప మీరు మరలా డైవర్షన్ పాలిటిక్స్లో ఏదో మసిబూసి మారేడికాయ చేసి దాన్ని ఏదో తిమ్మిని మమ్మి చేసేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడికి డిమాండ్ చేస్తూ, మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది, మీ ప్రతి కళను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు.
మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.